హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ హాట్ టాక్స్. లాస్ట్ ఇయర్ దసరా అప్పుడు మేము వన్ డే బెంగళూరులో ఔటింగ్ వెళ్ళాము. సో కొన్ని ప్లేసెస్ కవర్ చేసాము. ఆ ప్లానింగ్ గురించి మీకు చెప్తాను ఇక్కడ. మేము మార్నింగ్ లేసి బ్రేక్ఫాస్ట్ కోసం డైరెక్ట్గా విద్యార్థి భవన్కి వెళ్ళాము. బస్వన్ గుడిలో ఉంది ఇది, గాంధీ బజార్ దగ్గర. ఇది మీకు తెలుసు చాలా ఫేమస్ అండ్ ఓల్డ్ రెస్టారెంట్ ఇన్ బెంగళూరు. 1943లో పెట్టారు. ఇక్కడ మసాలా దోశ, కారాబాత్, కాఫీ, ఇంకా చాలా ఐటమ్స్ చాలా బాగుంటాయి. ఇక్కడ మీరు ప్లాన్ చేస్తే మీరు తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఇక్కడ పార్కింగ్ దొరకదు. ప్లస్ 1 అవర్ క్యూలో నిల్చుకోవాలి టోకెన్ కోసం. మీరు 11 లోపలే వెళ్ళాలి. తర్వాత 11 క్లోజ్ చేస్తారు. తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ 1 or 1:30కి ఓపెన్ చేస్తారు మళ్ళీ టోకన్స్ ఇవ్వడం. సో ఇక్కడ మీరు త్వరగా వెళ్ళడానికి ప్లాన్ చేయండి. 1 అవర్ ఆల్రెడీ క్యూలో ఉండడానికి ముందే ప్రిపేర్ అవ్వండి. సో కానీ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది. మసాలా దోశ చాలా ఫేమస్, కాఫీ చాలా బాగుంది. ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి కోసం చాలామంది సెలబ్రిటీస్ కూడా వస్తుంటారు ఇక్కడికి. సో కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి విద్యార్థి భవన్లో బ్రేక్ఫాస్ట్ తినడం. సో ఇదే గాంధీ బజార్లో ఫ్లవర్స్ చాలా ఫేమస్. ఫ్లవర్స్ మార్కెట్స్ చాలా ఉంటాయి ఇక్కడ. ఇది ఎర్లీ మార్నింగ్ 5 o'clock అలా ఓపెన్ చేస్తారు. నైట్ 9-10 o'clock వరకు ఈ ఫ్లవర్స్ అమ్ముతారు. చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఎవ్రీడే కొత్త కొత్త స్టాక్ వస్తుంటుంది. చాలా డిఫరెంట్ కలర్స్లో ఫ్లవర్స్ ఉంటాయి ఇక్కడ. ఖచ్చితంగా షాపింగ్ చేయండి. నేను తెచ్చుకున్నాను కొన్ని ఫ్లవర్స్ ఇంట్లో దేవుడికి పెట్టడానికి. సో చాలా చాలా బాగుంటాయి. గార్లాండ్స్ కానీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ విత్ డిఫరెంట్ కలర్స్ చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నెగోషియేషన్స్ చాలా చేస్తారు. వాళ్ళు చాలా కాస్ట్ చెప్తారు మనకి. బట్ మీరు చాలా నెగోషియేట్ చేయడానికి ట్రై చేయండి చాలాసార్లు. సో మనకి తక్కువ ప్రైస్కే మంచి క్వాంటిటీ వచ్చేలా దొరుకుతాయి ఇక్కడ ఫ్లవర్స్. ఈ ఫ్లవర్ మార్కెట్ అయిపోయాక మేము డైరెక్ట్గా బస్వన్ గుడిలో కొన్ని టెంపుల్స్ కవర్ చేస్తామనేసి వెళ్ళాము. సో మీకు బస్వన్ గుడిలో తెలుసుగా చాలా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి బెంగళూరులోనే. సో బుల్ టెంపుల్, దొడ్డ గణపతి టెంపుల్, ఇవి చాలా ఫేమస్ టెంపుల్స్. సో ఈ టెంపుల్ పిక్స్ కొన్ని పెట్టాను ఈ ఫ్లవర్ మార్కెట్ తర్వాత, ఒకసారి చూడండి. కంపల్సరీగా విజిట్ చేయండి. బుల్ టెంపుల్ చాలా ఫేమస్ ఇక్కడ. చాలా పెద్ద నందీశ్వర స్వామి ఉంటారు. సో బుల్ టెంపుల్ చూడండి. దాని పక్కనే దొడ్డ గణపతి టెంపుల్ కూడా ఉంటుంది. దాన్ని కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. మాకు ఈ టెంపుల్స్ కవర్ చేయడానికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో డైరెక్ట్గా మేము అక్కడ నుంచి లులు మాల్కి వెళ్ళాము. లులు మాల్లో లైట్గా లంచ్ చేసి అక్కడే ఇక కిడ్స్ కూడా చాలా బాగుంటుంది. పైన ఒక టాప్ ఫ్లోర్స్లో అయితే చాలా ఫేమస్ ఎగ్జిబిషన్ లాగా పెట్టింటారు. చాలా రైడ్స్ చాలా ఉంటాయి. చాలా చాలా బాగుంటుంది. చాలా బాగా ఒక 1-2 hours ఈజీగా స్పెండ్ చేయొచ్చు. సో అలా లులు మాల్లో మేము ఒక 1-2 hours అక్కడే స్పెండ్ చేసాం. లంచ్ చేసుకొని కొంచెం షాపింగ్, కిడ్స్ కోసం కొంచెం పైన కొన్ని రైడ్స్, అవి గేమ్స్ అని ఆడేసి అక్కడ నుంచి డైరెక్ట్గా ఈవినింగ్ మల్లేశ్వరంకి వెళ్ళాము. మల్లేశ్వరంలో ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి. చాలా చాలా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి. మేము దసరా టైంలో వెళ్ళాం కదా, చాలా రష్ ఉన్నారు అన్ని టెంపుల్స్లో. సో మేము ఫస్ట్ వెళ్ళిన టెంపుల్ వచ్చేసి శ్రీ దక్షిణముఖ నంది తీర్థ కళ్యాణి క్షేత్ర. సో ఇక్కడ నందీశ్వర స్వామి ఉంటారు. ఆయన దగ్గర నుంచి వాటర్ కింద శివలింగం పైన పడుతూ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది చూడడానికి. ముందర ముందర జస్ట్ కొలను లాగా ఆ టెంపుల్ చాలా బాగుంటుంది. అక్కడ చూశాక దాని పక్కనే మీకు చాలా టెంపుల్స్ ఉంటాయి. గంగమ్మ టెంపుల్, లక్ష్మీ నరసింహస్వామి గుడి టెంపుల్, శ్రీ కాడు మల్లికార్జున స్వామి టెంపుల్, ఇలా చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయి. చాలా ఫేమస్ టెంపుల్స్ ఇవి. చాలా ఓల్డ్ టెంపుల్స్. ఖచ్చితంగా దర్శనం చేసుకోండి, చాలా మంచిది. మేము దసరా టైంలో వెళ్ళాం కదా, సో ఇక్కడ బొమ్మల కొలువు గంగమ్మ గుడిలో చాలా బాగా డెకరేట్ చేసి ఫ్లవర్స్తో బొమ్మల కొలువులా పెట్టి అమ్మవారిని రకరకాల వేషాలు వేసి పెట్టారు. అవి కొన్ని పిక్స్ పెట్టాను, చూడండి ఒకసారి. అంతే అండి. ఈ వన్ డే మాకు ఇలా ఇలా అయింది. ఇంకా ఈవినింగ్ బ్యాక్ ఇంటికి వచ్చేసాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.